హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్ లైవ్ రావట్లేదు, వీడియో రికార్డింగ్ అవుతుంది. ఆఫ్టర్ అప్లోడ్ చేయాలి. పిక్చర్ పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Glory to the name of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. We all are standing. మనం అలా నిలిచి ఉండగానే We open the book of John. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహాను సువార్త వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్. యోహాను సువార్త Chapter 20. 20వ అధ్యాయము 17th verse. 17వ వాక్యమును చదువుకుందాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. Close our eyes. తలలో వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, our Lord Jesus Christ. పరలోకమందున మా ప్రియ యేసుక్రీస్తు నాయన మీకు వందనాలు. Lord, పరమ తండ్రి మీకు today the world is celebrating in a fake way of your resurrection. ఈ ప్రత్యేకమైన దినాన ప్రపంచవ్యాప్తంగా నాయన తప్పు దోవలో మీ పునరుద్ధానాన్ని జరుపుకుంటున్నారు. With their own understandings. వారి సొంత నిర్ణయాలు ఆలోచన ప్రకారం జరుపుకుంటున్నారు. But today కానీ ఈ దినమున we are the blessed peoples. మేము ఆశీర్వదించబడిన హల్లెలూయా. Not with the blindness, ఆమేన్. నా తండ్రి హల్లెలూయా. ఏమాత్రం ఉండదు. but with the open eyes. మా మనోనేత్రము వెలిగించండి. We know the reality what happened in Calvary. Yes. నా తండ్రి దేవా కలువరిలో స్తోత్రములు. సత్యమైన ఏమైందో మాకు బయలుపరుస్తున్నారు. మీకు వందనాలు. All glory to your holy name. దేవుడు కేవలం మీ పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. Today also ఈ దినము కూడా open the mysteries of the resurrection today. నా తండ్రి పునరుద్ధానం గురించిన రహస్యాలు లోతైన మర్మాలు మాకు బయలుపరచండి. We are giving our body, our spirit, our soul నా in తండ్రి your మా almighty hand. మా శరీర ఆత్మ ప్రాణములు దేహములనైనా మీ ఘననామమునకి మీ పరిశుద్ధ నామమునకు అప్పగించుకుంటున్నాం. Take control of us today morning. నేను మమ్మల్ని మీ స్వాధీనపరచుకోనండి. Take control of this meeting. నా ఈ కోరిక మీ స్వాధీనపరచుకోనండి. In our weakness, మా బలహీనతలు let your strength be. నేను మా బలహీనతలు మీ బలముతో నింపండి. Oh, Father, bless the pastor నేను సేవకులు మీరు and ఆశీర్వదించండి. all the brothers and sisters here, చేరవలసిన సహోదరులు అందరూ దీవించండి. and help me and my brother to నా reach తండ్రి and translate. నాకును నాయన సహోదరుడు ట్రాన్స్లేషన్ చేస్తున్న సహోదరుడికి మీరు జ్ఞాపకం Give చేస్తున్నారు. the Holy Spirit మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. to deliver your word in the correct way and correct manner. ఆమేన్. సరైన క్రమంలో మీ పరిశుద్ధ లేఖన వాక్య భాగం మాకు వివరించండి. Everything we are handovering in your mighty hand, we are asking in this prayer in the name of Lord Jesus Christ. నేను సమస్తమును మీ ఘనామునకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Please listen to my brothers and sisters. సహోదరులు మరలా అందరూ కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. Now it is 11 o'clock. ఇప్పుడు సమయం 11 గంటలు దాటుతుందండి. We'll try to finish it by 12:30 and 1. 12:30 గంటల సమయానికల్లా మన వాక్యం ముగించుకోవడం ప్రయత్నిస్తాం. So evening also we have a meeting. ఈరోజు సాయంకాలం కూడా మన కోరిక కలిగి ఉంటాం. So we may take enough rest and come back. కొంత సమయం విశ్రాంతి తీసుకుని మరలా మనము కోరిక సిద్ధపడదాం. So without wasting a time to divert here and there, చూడండి, ఎక్కడ కూడా సమయాన్ని వ్యర్థం చేసుకుని అటు ఇటు మనం దుర్యోగపరచుకోకుండా and we go little faster. కొంచెం వేగంగా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఆమేన్. I request my brother Rajesh to translate little faster because actually I don't have a habit of preach slowly because of the translators only I am speaking slowly. My preaching way is not that much slow. సహోదరుడు ట్రాన్స్లేషన్ చేశారు. సహోదరుడు రాజేష్ బ్రదర్ వేగంగా పరిగెత్తే నా వేగానికి తగిన రీతిలో చెప్పగలిగితే బాగుంటుంది. ఆమేన్. లేట్ చెప్తే ఇంకా నేను లేట్ అయిపోతాను. ఇంకా నేను If you hear my previous messages, నా పూర్వకాల వర్తమానాలు వినండి, గతంలో చెప్పిన వర్తమానాలు there I never this much slow. ఎప్పుడు కూడా ఎంత నిదానికి ఎప్పుడు చెప్పాల.
ఇక్కడ యుద్ధం జరుగుతున్నట్టుంది. నిర్బంధమే. యుద్ధం మాటలతో యుద్ధం. మాటలు చూడాలి. So may God help brother. సహోదరుడికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So today morning we know that ఈ ఉదయకాలం మనకు తెలుసండి is the resurrection morning. పునరుద్ధాన దినం ఇది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Once the people came and asked Jesus Christ, ఒకనొక సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు చదువుతున్నారు. show us the sign. ఒక సూచన మాకు తెలియపరచండి అంటున్నారు. And Jesus said, యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. the sign of Jonah. చూడండి యోనా అక్కడ సాదృశ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. They are asking a sign. ఒక సూచన మాకు అడుగుతా ఉన్నారు వాళ్ళ శిష్యులు. And he's giving the sign of Jonah. యోనా జీవితాన్ని గురించి సూచన తెలియపరుస్తున్నారు. He was in the belly of the fish for 3 days and night. చూడు యేసు ప్రభు వారు చెప్తున్నారు యోనా మూడు రాత్రి 3 పగళ్ళు చేప కడుపులో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. That is a great sign. అది గొప్ప సూచనగా కనిపిస్తా ఉంది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So today also ఈ రోజు కూడా Jesus came out of that death after 3 days. 3 దినాల తర్వాత సమాధి నుంచి యేసు ప్రభు వారు బయటకు వచ్చిన తర్వాత Scientifically, లోక శాస్త్రీయ శాస్త్రీయ పరంగా when a person died, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు his body started to spoil in 72 hours. చూడండి 72 గంటల్లో తన శరీరం పాడైపోయే అవకాశం ఉంటుందండి. It takes 72 hours start to spoil. 72 గంటల సమయం తీసుకుంటుంది ఒక బాడీ పాడైపోవడానికి, శరీరం పాడైపోవడానికి. After the 72 hours, 72 గంటల తర్వాత the body started to decay. చూడండి ఒక బాడీ అంతా కూడా శరీరం అంతా కూడా ఒక్కొక్క పాడైపోవడం అవకాశం ఉంటుంది. So before the 72 hours, 72 గంటల ముందు Jesus rised up. యేసు ప్రభువు తిరిగి లేచినారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we see this resurrection today morning. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానం గురించి మనం చూస్తా ఉన్నప్పుడు Actually, సామాన్యంగా this resurrection is not a surprise for Jesus Christ. చూడు యేసు ప్రభు వారికి ఇది ఒక ప్రత్యేకమైన విధంగా కనిపించట్లేదు. ఆశ్చర్యకరంగా కనిపించట్లేదు. He already knows that యేసు ప్రభు వారికి ముందు తెలుసు I will die నేను మరణించి and I will rise up. నేను మరలా తిరిగి లేస్తాను. ఆమేన్. That's why he said, అందులో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. destroy this temple. ఈ మందిరాన్ని పడగొట్టండి. Within 3 days, 3 దినాలలో I will rise this temple again. తిరిగి నిర్మిస్తానని చెప్తా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. Today also, ఈ దినం కూడా many people in this world, like so-called Christianity, లోకంలో ప్రపంచంలో పేరు కాంచిన క్రైస్తవులు చెప్పుకొని పిలువబడుతున్న వారందరూ they don't know వారికి తెలియదండి why God destroyed the temple. ఎందుకు దేవుడు మందిరాన్ని పాడు చేయాలనుకుంటు కూల్చివేయాలనుకుంటున్నాడు అర్థం కావట్లేదు వారికి. Any one of you know that? ఎవరికైనా తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? In Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయము the disciples came and show about the temple's pillars and all designings. ప్రభు యేసుక్రీస్తు వారిని శిష్యులు చేసి చూడండి దీని రూపురేఖలు చూడండి, ఈ పిల్లర్స్ చూడండి, యేసు ప్రభు వారికి మందిర రూపురేఖలు చూపిస్తా ఉన్నారు. 24వ అధ్యాయము మొదటి నుంచి యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడలను ఆయనకు చూపించు వచ్చింది. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనేను. He is saying that యేసు ప్రభు తెలియపరుస్తున్నారు, you are seeing this temple. మీరు ఈ మందిరాన్ని చూస్తున్నారు కదా, ఈ గుడిని, You are talking about this big ఇది చాలా పెద్దగా ఉందనుకుంటున్నారే, building. ఒక పెద్దగా నిర్మించబడిన భవనం కనబడుతుంది కదా, But this building will not stand for a long time. ఇది శాశ్వతంగా ఉండే బిల్డింగ్ కాదండి, భవనం కాదు, ఎక్కువ కాలం ఉండేది కాదు. One day there will be one stone upon not one stone. చూడండి ఒక రాతి మీద ఒక రాతి పడిపోయి కూలిపోయే అవకాశం రాబోతుంది, సమయం రాబోతుంది అంటున్నారు. Amen. ఆమేన్. So everybody is saying that ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు because Jesus was very angry, that's why he is cursing the temple. ఏదో యేసు ప్రభు కోపంతో అలా మాట్లాడారు, మందిరాన్ని సెట్టేస్తున్నారు అనుకుంటున్నారు. Actually, కానీ సామాన్యంగా మనం so గమనిస్తే destroying a temple, there is a revelation in the Bible. చూడండి మందిరాన్ని కూల్చివేయడం అనేది ఒక గొప్ప ఉద్యమంతో రగులుతా ఉంది, ఒక ఉద్యమాన్ని We see రగిలిస్తా ఉంది. 5-10 minutes there, చూడండి 5-10 నిమిషాలు ఆ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు then we will తర్వాత see other things. ఈ 10 నిమిషాలు ఈ సందర్భాన్ని చూసి తర్వాత వేరొక వర్తమానంలో మనం వెళ్ళిపోవాలి. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Turn with me the book of Leviticus. లేవికాండం వైపు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవలసిందిగా కోరుచున్నాను. Leviticus 14th chapter. లేవికాండం 14వ అధ్యాయము 33 నుంచి 46 వరకు చదువుకుందామండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, Yes, yes. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటినైనా నేను కుష్టు కూడా కలగజేసిన ఎడల
ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. Actually, సామాన్యంగా గమనించితే we only hear that the leprosy comes upon the human body. చూడండి, మనం ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే సామాన్యంగా కుష్ఠ అనేది మనిషి మానవ శరీరం మానవ శరీరం వస్తుంది అనుకుంటున్నాం. Amen. ఆమె But Bible is saying that పరిశుద్ధ బైబిల్ సెలవిస్తా ఉంది, leprosy in the house. చూడండి, కుష్ఠ అనేది ఒక గృహంలోకి వచ్చేస్తాడండి. మనిషి శరీరం గృహానికి కూడా వస్తాడు, గోడలకు కానీ ఒక మనిషికి మాత్రం, శరీరానికి మాత్రమే కాదు. Okay. ఓకే సార్, సామాన్యం చూసుకుంటే For a human, for an animal, it is acceptable. చూడండి, ఒక జంతువులకో లేకపోతే మనుషుల కంటే ఓకే సరే అనుకోవచ్చు. But here the Bible is talking about the ఇక్కడ పరిశుద్ధ బైబిల్ సెలవిస్తా ఉందండి, leprosy for the house. కుష్ఠ అంటే దేనికండి? గృహానికి గృహానికి వచ్చింది. గృహమంతటికి కూడా కుష్ఠ వస్తుంది అంటున్నారు. Did you ever hear that? మీరు ఎప్పుడైనా విన్నారండి ఇది? ఎప్పుడు విన్నారండి? తెలుసు. This is a very hard, strange things. ఇది చాలా కఠినంగా ఉంటుందని వింటానికి కూడా. Hallelujah. హల్లెలూయా. When the leprosy comes, ఈ కుష్ఠవారు ఎప్పుడైతే వచ్చినారో, amen, ఆమె what the persons do, ఆ వ్యక్తి ఏం చేయాలండి? amen, ఆమె he has to call the high priest. చూడండి, ప్రధాన యాజకుడిని పిలవాలండి. 35 వచ్చిన ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంట్లో కుష్ఠపడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పలేను. ఒకవేళ ఏదైనా వాల్స్ లేను, ఏదైనా పిల్లర్స్ లేను, ఏదైనా ఫంగస్ ఏదైనా వస్తే పెయింటర్ని పిలవాలి, మేసన్ని పిలవాలి, పెయింట్ సిమెంట్ మేస్త్రిని పిలవాలి. చూడండి, ఏదైనా రోగం, ఏదైనా ప్రాబ్లం అయితే పెయింటర్ ఒక్కొక్కరు వారు పనివారిని పిలవాలి, కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి? ఇది ఆశ్చర్యంగా కనిపించట్లేదా? పనివారిని పిలవకుండా యాజకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పమాట. నీ వాల్ సీపేజ్ వచ్చింది, నీ వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చింది, గోడలు ఫంగస్ వచ్చింది, లేకపోతే పాచి పెట్టేసిందను, నీరు వచ్చింది, లేకపోతే నీరు వస్తుందను, ఎవరిని పిలవాలి? ఎవరు పిలవాలండి? వాళ్ళు పిలవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, సామాన్యంగా ఉదాహరణకు సత్యం బ్రదర్ ఫోన్ చేసి, సత్యబ్రదర్ గారు ఫోన్ చేసినారు, బ్రదర్ సహోదరుడా నా బాత్రూమ్ పక్కన ఉన్న వాల్లో కొంచెం ఫంగస్ వచ్చింది, మా బాత్రూమ్ పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసి ఏంటంటే పాస్టర్ గారు నేనేం చేస్తాను వచ్చి, అయ్యా నాయన క్లీన్ చేసిన వాళ్ళ నాయన పెయింట్ రా, గమనించారండి? మాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? ఆయన ప్లంబరా, ప్లంబరా, హౌస్ కీపింగ్ లేకపోతే హౌస్ కీపింగ్ పని ఏమైనా చేస్తున్నారా? ఇలాంటి కనపడుతుంది కదా. చూడండి, ఇలాగే అనిపిస్తుంది కదా. ఆ వాల్స్ కు పాస్టర్ కి ఏం సంబంధం అండి? ఆ గోడలకి యాజకుడికి చాలా పని ఉంది కదా. యాజకులకు చాలా పని ఉంది కదా పాస్టర్ గారికి. బట్ బైబిల్ సేయింగ్, పరిశుద్ధ బైబిల్ సెలవిస్తా ఉంది, దే హావ్ టు కాల్ ద హై ప్రీస్ట్. వారు యాజకుడిని పిలవాలంటండి, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. yes, చదవండి. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠపడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు ఆ పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చగాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారులు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్లి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. యాక్చువల్లీ దిస్ ఇస్ ఫంగస్. చూడండి, ఇది పాచి పెడుతుంది కదండి. పాచి పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్ని ఇంట్లో ఉంది. ఇది అన్ని ఇళ్లలో ఉంటుంది కదండి ఇప్పుడు ఈ రోజుల్లో. చదలు అండి, అది చదలు అంటారా? చదలు అనొచ్చు, చదలు. ఫంగస్ వస్తుంది కదా, ఫంగస్. ఫస్ట్ గ్రీన్ కవర్. యాక్చువల్లీ ఇప్పుడు అన్ని ఇంట్లో వస్తుంది, ఎందుకంటే అన్ని ఇంట్లో బాత్రూమ్ వాటర్ ట్యాంక్ ఉంది, ఇంట్లోనే వాటర్ ట్యాంక్ ఉంది, ఇంట్లోనే బాత్రూమ్ ఉంది, ఇంట్లోనే పైప్ లైన్ ఉంది. ఇప్పుడు వస్తుంది. అప్పుడు అలాంటి స్థితి కాదు కదా, బాత్రూమ్ ఎక్కడో ఉంది, పైప్ లైనే లేదు అక్కడ. ఒకప్పుడు ఏమి లేవు కదండి, ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అనుకోవచ్చు. యాక్చువల్లీ సామాన్యంగా మనం చూస్తే దిస్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. ఇది మంచిది కాదండి. If you have the fungus in your house, మీ గృహంలో పాచి అనేది ఉంటే, if you live in that house, మీరు ఆ గృహంలో నివసిస్తూ ఉంటే gradually it will spoil your lungs. చూడండి, అది మీ గుండెలకు, మీ మీ అవయవాలకు, మీ ఊపిరితిత్తులకు ప్రభావం చూపిస్తా ఉంది, బలహీనతను గురి చేయడానికి. ఎప్పుడైనా ఫంగస్ ఉంటే ఇల్లు నివసించారా? డిఫరెంట్ స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఉన్నారండి పాచి పెట్టి? నిన్ను మొత్తం నిన్ను లంగ్స్ నే మొత్తం పాలు చేస్తుంది. నీ ఊపిరితిత్తులు పాడు చేస్తుందండి.
There's a silent killer. అది మెత్తగా మామూలు చంపేస్తుంది. విషయం కాదు అది. అది మామూలు విషయం మామూలు కాదు. విషయంగా ఉంటే బైబిల్ ఇంత మాట మాట్లాడే అవసరం లేదు. హల్లెలూయా. సామాన్య విషయం అయితే బైబిల్ ఎంత పరిశుద్ధ గ్రంథం చెప్పాల్సిన పని లేదండి. అది ఎంత సీరియస్ మాట అంటే యాజకుని పిలవాలి. చూడండి ఎంత అది ప్రాముఖ్యమో యాజకుడిని పిలవాల్సి వస్తుంది. That's called, we are calling fungus. అది పాచిపట్టినాన్ని మనం పిలుచుకుంటున్నాం కానీ That is called the plague and leprosy in the Bible. చూడండి దానికి అసలు బైబిల్ పరిశుద్ధ బైబిల్ అంటే కుష్టి సమానం చెప్తాను. ఫస్ట్ గ్రీన్ గా వస్తుంది, పచ్చగా వస్తుంది మొట్టమొదటిగా. తర్వాత అది రెడ్ గా మారుతుంది. అది ఎర్రగా మారిపోతుంది. తర్వాత రెడ్ గా మారుతుందా లేదా? మారుతుంది కదండి మాస్టర్ గారు, మారుతుందా లేదండి? హల్లెలూయా. హల్లెలూయా. Yes, చదవండి. వాక్యం చదువుదాం. 39వ వచనం. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలందు వ్యాపించింది ఎడల యాజకుడు సెలవు చొప్పున ఆ పొడగల రాళ్ళను ఉడదీసి ఊరు వెలుపల అపవిత్ర స్థలంలో పారవేయవలెను. ఆమేన్. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీపవలెను. 39 ఆల్రెడీ 7వ నాడు. He keep the room closed for 7 days, and the 7th day he come and again open and see it is spreading or not. చూడు 7 దినాల పాటు మూసేయాలండి. 7 దినాల తర్వాత అది ఓపెన్ యాజకుడు వచ్చి డోర్ మూసేసేయాలి. ఇంటి వాకిటి బయటకు వెళ్ళి ఇల్లు 7 దినములు మూసివేయలేను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలేను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడ మీద వ్యాపించింది ఎడల యాజకుడు సెలవు చొప్పున ఆ పొడగల రాళ్ళను ఊడదీసి ఊరు వెలుపల అపవిత్ర స్థలంలో పారవేయవలేను. ఒకవేళ ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంటే మొత్తం ఇల్లు పడిపోతుంది. ఈ రోజు అలాంటి పరిస్థితి వస్తే ఇల్లంతా పడగొట్టే చేసుకోవాలి. ఇంకా ఎన్ని రాయిలు తీసేస్తారు? ఎన్ని రాళ్ళు తీస్తామండి? ఇల్లు మొత్తం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇల్లునే ఉంది కదా, ఇంటి మొత్తం వ్యాపించి ఉంది కదండి. యాజకు ఏం చేస్తారంటే ఆ భాగంలో ఉన్న రాయిలు మాత్రం ఎన్ని రాళ్ళు అదే ఇప్పుడు ఉన్న ఇల్లుకు అప్పుడు ఉన్న ఇల్లుకు ఇప్పుడు ఉన్న ఇల్లు ఎంత కడతారు? ఇటుకలతో కడుతున్నారు. ఇప్పుడు ఆ దినాల్లో కట్టే ఇల్లు వాళ్ళ మీద రాయి పెడతారు. మట్టి కడతారు, రాయిలు కడతారు. రాళ్ళు పెడుతున్నారు. మొత్తం ఏం చేయాలంటే మొత్తం రాయిని తీసేసి అపవిత్రమైన స్థలంలో పడేసేస్తారు. Yes. అపవిత్రమైన స్థలంలో పారవేయలేను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీపవలేను. వారు గీసిన పేర్లను ఊరు వెలుపల అపవిత్ర స్థలంలో పారబోసి వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళకు ప్రతిగా చేర్పవలేను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పోయిపోవలేను. దోషం పోయింది. అప్పుడు ఆ రాళ్ళను ఊడదీయించిన ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దానిని చూడవలేను. అప్పుడు ఆ పొడ ఇంటి వ్యాపించిన ఎడల అది ఆ ఇంట్లో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. ఇప్పుడు కూడా అది ఉంటే, ఇప్పుడు కూడా అది ఇంకా ఎంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఉంటే కుష్టం, అది కుష్ఠరోగంతో సమానం. that will not stop, that will spread. అది కాగిదండి, కొనసాగుతూ ఉంటుంది, ఆగదండి. అది నీ శుభ్రం చేసిన తర్వాత కూడా ఆగలేదంటే, నువ్వు శుభ్రం చేసిన తర్వాత బాగు చేసిన తర్వాత ఆగకపోతే 45. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మీరు ఒక్కసారి 2 సార్లు ట్రై చేయండి అశుద్ధ చేయని కోసం. చూడండి, 1-2 సార్లు ప్రయత్నం చేయండి. శుభ్రం ఆకలేకపోతే, శుభ్రం అవ్వకపోతే still that fungus is there, ఇంకాను ఆ పాచిగా పడుతూ ఉంటే, still the fungus is there, ఇంకా పాచి అక్కడ ఉంటే you have to completely destroy that temple, that house. పూర్తిగా ఆ గృహాన్ని గాని ఆ టెంపుల్ గాని కూల్చివేయాలండి. Now in Matthew 24, ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు Jesus telling that యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు, destroy the temple completely. ఈ మందిరాన్ని పూర్తిగా కూల్చేయబోతున్నా అంటున్నారు. Not one stone be upon one stone. ఒక్క రాయి కాదండి, ఒక రాయి తర్వాత ఒక రాయి కాదు, పూర్తిగా. Why యేసుప్రభువు Lord Jesus Christ is giving the command to destroy the temple? ఎందుకు యేసుప్రభువు వారు ఈ విధంగా ఆజ్ఞ జారీ చేశారు, దాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలని? That temple is also a house of God.
ఆ మందిరం కూడా దేవుడు కూడా దేవుడు గృహమైనది. గృహమైనది. ఆమేన్. Amen. ఆమేన్. In the temple also, ఈ మందిరం కూడా the business came. చూడండి వ్యాపారానికి నిలవైపోతా ఉంది. వ్యాపారం వచ్చేసింది. The people spoiled the temple of God. మందిరాన్ని దేవుడి మందిరాన్ని ప్రజలు పాడు చేసి అపవిత్రం చేస్తూ వచ్చారు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They are selling and buying and they are businessing. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, విచ్చలవిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. Jesus said, my father's house is not a dense cave. చూడు ఈశ్వరుడు మాట్లాడుతున్న నా తండ్రి ఇంటి నా మందిరాన్ని వ్యాపార దొంగల గృహంగా మీరు చేస్తూ వచ్చారు. వ్యాపార గృహంగా మారుస్తూ వచ్చారు. అది ఎవరి ఇల్లు? అది ఎవరిల్లండి? దేవుని నా తండ్రి ఇంటిని. దేవుడి ఇల్లు ఏమొచ్చింది? దేవుడి ఇంట్లోకి ఏమొచ్చింది? వ్యాపారాలు ఫంగస్ వచ్చింది. చూడండి పాచి వచ్చేసింది. ఆమేన్. అర్థమైందా? అర్థమైందండి? And Jesus is trying, Jesus is the high priest. చూడండి ఇప్పుడు యేసు ప్రభువు ప్రధాన యాజకుడు. హల్లెలూయా. He is coming to the temple. యేసు ప్రభువు నేరుగా మందిరంలోకి వచ్చినారు. He is coming to the house of the Lord. దేవుని గృహంలోకి నేరుగా వచ్చినారు. And he is seeing అక్కడ చూస్తా ఉన్న పరిస్థితి that leprosy is spreading in the temple. చూడు ఆ మందిరంలో అక్కడ భాషని పట్టుకొని పోతా వస్తా ఉంది. 1 or 2 times 1-2 మార్లు he came వచ్చినారు. and beaten the people, చూడు ప్రజలు కొడుతూ వచ్చారు. sent them away, అక్కడ నుండి పారేస్తూ వచ్చారు. and he tried to clean the house of the Lord. దేవుని మందిరాన్ని దేవుని గృహాన్ని బాగు చేస్తూ క్లీన్ చేస్తూ శుభ్రం చేస్తూ వచ్చినాడు. Amen. ఆమేన్. How much he trying to clean? ఎన్ని మార్లు ప్రయత్నం చేయాలి, ఎన్ని మార్లు శుభ్రం చేయాలి, అన్ని మార్లు శుభ్రం చేస్తూ వచ్చినాడు. Again the high priest coming the last day. మరలా ఆఖరి టైంలో ఆఖరి సమయంలో కూడా ప్రధాన యాజకుడు ఆ మందిరంలోకి In ప్రవేశించినాడు. Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము. Now only 3 days left. ఒక 3 దినాలు మాత్రమే మిగిలిపోయిందండి యేసు ప్రభువు మరణానికి. Amen. ఆమేన్. The high priest visit to the temple. సరే ప్రధాన యాజకుడు పరిశుద్ధ మందిరంలోకి ప్రవేశించినాడు. The people are saying, ఆ ప్రజలందరూ చెప్తా ఉన్నారు, how big is the wall? చూడు ఈ మందిరం చూడు ఎంత పెద్దగా ఉందో. How big is the temple, the pillars? చూడు ఈ పిల్లలు చూసారు ఎంత గొప్పగా ఉంది చూడండి. Jesus saying, యేసు ప్రభువు మాట్లాడుతున్నారు, oh my brothers, ఓ నా సహోదరులారా, you are seeing the big buildings. ఇక్కడ కనబడుతున్న పెద్ద పెద్ద భవనాలు మీరు చూస్తా ఉన్నారు. You are seeing the big pillars. చూడు గొప్ప గొప్ప ఆ స్తంభాలు చూస్తాం. స్తంభాలు చూస్తా ఉన్నారు. You are seeing మీరు చూస్తూ the ఉన్నారు. big churches today. ఈ రోజు కూడా మన లోపల చూస్తున్న పెద్ద పెద్ద సంఘాలు చూస్తున్నాం. The 1 crore, 2 crore, 3 crore, 4 crore, big churches. చూడు 3 కోట్లు పెట్టి 4 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి కట్టిస్తా They ఉన్నారు. are saying, వారు అనుకుంటున్నారు in Hyderabad, our church is a big church. హైదరాబాద్ లో మాది పెద్ద మందిరం అంటున్నారు. They are saying in the Madras, Chennai, our church is a big church. మద్రాసులో బెంగళూరులో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద సంఘాలు అని చెప్తున్నారు. Lord, see our big church. చూడండి యేసు ప్రభువు మాది ఎంత పెద్ద చర్చ్ అంటున్నారు. Jesus saying, యేసు ప్రభువు you మాట్లాడుతున్నారు, are seeing the church, మీరు ఈ సంఘాలు చూస్తున్నారు, పైకి but you సంఘాలు are చూస్తున్నారు. not seeing the leprosy in the churches. కానీ సంఘాలు కాశీని చూడట్లేదు అంటున్నారు యేసు ప్రభువు. హల్లెలూయా. In your eyes, మీ కన్నులను you are seeing the big churches. మీరు చూస్తున్న పెద్ద పెద్ద భవనాలు చూస్తున్నారు, కట్టబడిన Oh, భవనాలు. this church is built by Britishers. ఇది ఏదో అమెరికా వాళ్ళు లేకపోతే బ్రిటిష్ ఎవరో కట్టించారనుకుంటున్నారు. Oh, it's 100 years old. చూడండి 100 సంవత్సరాలు అవుతుంది, చాలా గొప్పది 200 అనుకుంటున్నారు. years old. 200 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నారు. Amen. ఆమేన్. Once I went to Medak. చూస్తున్నారు. When I went to the meeting for Medak, ఒక కూడికి నిమిత్తం మెదక్ వెళ్ళండి ఒక వెళ్ళి సమయంలో they showed me the church said this is the very oldest church. వాళ్ళు చెప్తున్నారు చాలా పెద్ద పురాతన మందిరం అండి, చాలా పెద్దది అంటున్నారు వాళ్ళు. When you come to Ooty, మీరు ఊటికి రండి, 200 years old churches are there. అక్కడ 200 సంవత్సరాల క్రితం ఉన్న చర్చి మందిరాలు కూడా నేను చూపిస్తానంటున్నాను నేను. Amen. ఆమేన్. The people are coming and saying, taking photographs. వాళ్ళకందరూ పిక్చర్లు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. Amen. ఆమేన్. For the people's sight, మనుషుల దృష్టికి there's a big churches. అది చాలా గొప్పగా కనిపిస్తా ఉంది, పెద్ద మందిరాలు కనిపిస్తా ఉన్నాయి. Today, ఈ రోజు you can see big churches. మీరు చూస్తున్నారు లోపల పెద్ద పెద్ద One church, 2,000 membership, 4,000 membership, 5,000 membership. వాళ్ళు చెప్తున్నారు 1000 మంది, 2000 మంది, 3000 మంది మేము విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు. The people are saying, వారు ప్రజలు అంటున్నారు, come to our church, రండి మా సంఘానికి రండి, see our church. చూడండి మా సంఘం ఎంత పెద్దగా ఉందో It's an చెప్తున్నారు. air-conditioned church. చూడండి మా అంతా ఏసీ పెట్టారండి మా సంఘం. See our organ. చూడండి మా ఇన్స్ట్రుమెంట్స్ చూసారా, వాయిద్యాలు. The organ only is 35 lakhs. చూడండి ఆ వాయిద్యాలు అవన్నీ కూడా 35 లక్షలు 40 లక్షలు అని చెప్తున్నారు. See our mics. మా మౌతులు చూసారా ఇవి. See our pulpit.
చూడండి మేమున్న బలిపీఠం చూసారా మీరు? Jesus is saying, యేసు ప్రభువు అంటున్నారు, you are seeing everything. మీరు లోకాన్ని చూస్తున్నారండి, మీ కన్నుకు మీ కంటికి ఆ కుష్టి కనపడలేదా? ఆ కుష్టి కనపడలేదా? పాసి కనపడలేదా మీకు? హల్లెలూయా. ఎందుకంటే ఎందుకంటే ఆ కుష్టం ఎవరి కన్నుకు కనపడదు. ఆ కుష్టి అందరికి కనపడదండి. ఆ కుష్టము ఐ ప్రీస్ట్ కన్నుకు మాత్రం కనపడదు. Who is the high priest? ఎవరు ప్రధాన యాజకుడు? Lord Jesus Our Christ. Lord and Savior Jesus Christ ఎవరు ప్రధాన యాజకుడు? He is the high priest. ఆయన ప్రధాన యాజకుడు. And Peter saying, పేతురు you are అంటున్నాడు, the priest and the kings. మీరు ప్రధాన యాజకుడు కుమారులు అంటున్నారు. You are the kings and the priests. మీరు రాజులని యాజకుగా ఉన్నారు. రాజుల యాజక సమూహం అంటున్నారు మీరు. So ఎవరు యాజకుగా ఉన్నారో ఎవరు యాజకులుగా ఉన్నారో ఆయనకి మాత్రమే ఆ కుష్టి కనపడదు. వారికి మాత్రమే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరికీ కనిపించండి. Whether really God's anointed person come to your church. నిజంగా పరిశుద్ధాత్మతో అభిషేకం వారు నిజంగా దేవుడితో అభిషేకం వారు మీ మందిరానికి వస్తే, Paul came to Apollo's church. పౌలు గారు అపోలో సంఘంలో ప్రవేశించినప్పుడు జరిగిన సంఘటనలు ఆయన కుష్టి కనపడింది. ఆయన కుష్టి కనపడిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Amen. ఆమేన్. When Paul went to Ephesus church, పౌలు గారు అపోస్తలుల ఎఫెసు సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ కుష్టం ఉంది ఆయన కనపడింది. అక్కడ ఏ కుష్టి ఉందో పౌలు గారు కనపడతా వచ్చింది. When he went to Corinthians church, కొరింథీ సంఘంలో పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలు చెప్తున్నారు, పౌలు గారు అంటున్నారు, వీళ్ళకి విచారాత్మ ఉంది. నేను వ్యభిచారాత్మ ఉందని అని చెప్తున్నారు. మొత్తం వాళ్ళకి ఎవరు కనపడలేదు. నాకు ఎవరు కనపడుతుంది ఇంతకాలం? ఇక్కడ కనపడింది. కొరింథీ చర్చ్ లో ఏ ఫంగస్ ఉంది, కొరింథీ చర్చ్ లో ఏ కుష్టం ఉంది, ఎఫెసు చర్చ్ లో ఏ ప్రాబ్లం ఉంది, గలాతీ చర్చ్ లో ఏ ప్రాబ్లం ఉంది, కొరింథీ సంఘంలో, ఎఫెసు సంఘంలో, గలతీ సంఘంలో ఏ కుష్టి ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో అక్కడ ఉన్న వాళ్ళు కనపడలేదు. అక్కడ ఉన్న వారికి తెలియట్లేదు. బట్ ఈస్ ఓన్లీ అపియరింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులకు, దేవుని ఆత్మతో నింపబడిన వారికి, అభిషేకమైన వారికి మాత్రమే కనపడతా ఉంది. ఆయనకు ఆ ఫంగస్ కనపడుతుందండి. ఆ వారికి మాత్రమే కనిపిస్తుందండి. ఆ పాచి వారికి మాత్రమే కనిపిస్తా ఉంది. టుడే ఈ రోజు ఇన్ మెనీ ఎంటర్ప్రైజెస్ పాస్టర్స్, చూడండి, ప్రపంచాన్ని ఆనందింపజేసే సేవకులు చెప్పుకోబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అంతకాలం అంత్యకాలంలో ఉన్న చాలా మంది పాస్టర్లు పెద్ద పెద్ద చర్చెస్ కట్టుకుంటారు. పెద్ద పెద్ద సంఘాలను నిర్మించుకుంటారు, భవనాలు 50 lakhs, 80 lakhs, 1 crore. 50 లక్షలు, 60 లక్షలు అని 1 కోటి రూపాయలు కట్టుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, చూడండి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఏసీ పెట్టించుకుంటున్నారు. ఫాల్ సీలింగ్, చూడండి, పైన చూడటానికి అసలు అంతా కూడా చాలా అద్భుతమైన సీలింగ్ వేపిస్తున్నారు. పెద్ద ఫుల్ పిట్స్, పెద్ద పెద్ద బలిపీఠాలు నిర్మించుకుంటున్నారు. ఒక సైడ్ హాఫ్ మ్యాన్ ఫోటో, ఒక సైడ్ బ్రాండమ్ ఫోటో. చూడండి, హాఫ్ మ్యాన్ ఫోటో, బ్రాండ్హామ్ ఫోటో. బ్రాండ్హామ్ గారి ఫోటో, సంఘం సంఘం యు ఆర్ షోయింగ్. వారిని ప్రదర్శించుకుంటున్నారు. క్యాలెండర్స్ లో పాస్టర్స్ ఫోటో, క్యాలెండర్స్ లో ఆ వాక్యాలు కానీ వాళ్ళ ఫోటోలు ఎక్కువ కనపడతా ఉంటాయి. ప్రార్థన అవసరం, క్యాలెండర్స్ లో ఫ్యామిలీ ఫోటోస్, కుటుంబ ఫోటోలు అన్ని దాంట్లో కనపడతా ఉంటాయి. సంఘంలో ఆయన ఫోటోస్. సంఘంలో ఆయన ఫోటోలు కనపడతా ఉంటాయి. దే ఆర్ సేయింగ్, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఓ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపలండి అని చెప్తారు. ఓ ఇన్ విజయవాడ, దేవుని కృప, in Hyderabad, హైదరాబాద్, in Chennai, మద్రాస్ పట్టణం, in Warangal, వరంగల్ పట్టణం, we have the best church. మాది అద్భుతమైన గొప్ప సంఘం అని చెప్తారు. సంఘాలు 1 crore church, 1 కోటి రూపాయలు పెట్టి కట్టించామండి. 2 crore church, 2 కోట్లు పెట్టి కట్టించామండి. 3 crore church, 3 కోట్లు పెట్టి కట్టించామండి. రీసెంట్ ఐ సార్ 1 church 150 crores వరంగల్. ఆ సంఘంలో ఉన్న పాస్టర్ కు అక్కడ ఉన్న కుష్ఠం కనపడలేదు. ఆ సంఘంలో ఉన్న ఆ సేవకుడికి ఆ కుష్ఠుడు పాస్ కనపడలేదు. అక్కడ వచ్చి ప్రచారం చేసిన ప్రచారకులకు కూడా ఆ సంఘంలో ఏ కుష్ఠం కనపడలేదు. ఆయన కూడా ఏం చెప్తారు, ఓ బ్రదర్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ బ్రదర్, గుడ్. చూడండి, వచ్చి ఓపెనింగ్ వెళ్ళారు కదా, చూడండి, ఓపెనింగ్ వెళ్ళినాడు కూడా వాళ్ళు భజన చేయడం సరిపోతుంది. బాగుందండి, భలే కట్టారని చెప్తున్నారు. వండర్ఫుల్ డిజైన్, అబ్బో చాలా అద్భుతమైన కట్ట, చాలా రూపురేఖలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. సౌండ్ సిస్టమ్, అబ్బో ఏ సౌండ్ సిస్టమ్ అండి అసలు, పుల్పిట్ డిజైనింగ్, అసలు ఏ డిజైన్ అండి అది బలిపీఠం. మేము అక్కడ చూడలేదు అసలు. బ్యాక్గ్రౌండ్, స్క్రీన్లు, ఎల్ఈడి స్క్రీన్లు, 2 ఫ్లోర్స్, అసలు 2 ఫ్లోర్లు, బాల్కనీ, అసలు మామూలు లేదండి అసలు. దేవుడు నిన్ను దీవించింది కాదు. దేవుడిని దీవించును కాకంటారు. బ్యాక్గ్రౌండ్ బీజిఎం వస్తుంది. చూడండి ఎలా ఉంది, ఎలా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కన్ను కనపడలేదండి. ఆయన కూడా కనపడలేదు కదా. ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ ఉందో ఆయన కనపడుతుంది కదా.
ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ ఆయన కంటే కనపడుతుంది. ఎవరు యాజక పద్ధతిలో ఉన్నారో ఆయన కనపడుతుంది కదా. ఎవరైతే పరిశుద్ధాత్మని పడ్డారు, ఎవరైతే యాజకుల్లో ఉన్నారో వారికి మాత్రమే కనిపిస్తారు. ఎవరు నిజంగా దేవుడి ద్వారా అభిషేకం చేసిన యాజక పద్ధతిలో ఉన్నారో ఆయనకి అక్కడ ఏ కుష్ఠం ముందు కనపడుతుంది. ఎవరైతే నిజంగా దేవుడితో అభిషేకం పడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నారో వారికి మాత్రం ఏ సంఘంలో ఏ లోపం ఉంది, ఏ కృష్ణ ఉందో కనపడతారు. అన్ని పిల్లర్స్ చూస్తున్నారు, బిల్డింగ్ చూస్తున్నారు, పుల్పిట్ చూస్తున్నారు, పెయింటింగ్ చూస్తున్నారు, సౌండ్ సిస్టమ్ చూస్తున్నారు. లోకంలో వారు, దేవుడు ఎరిగిన వారు, దేవుడు అభిషేకం లేని వారు కట్టబడిన కట్టడాలు లేకపోతే ఆ పిల్లర్స్ అవన్నీ చూస్తున్నారు. కానీ ఈ మామూలుగా దేవుని అభిషేకం ఉన్న వారికి మాత్రం అది కనిపిస్తుంది కృష్ణ. పెద్ద పెద్ద ప్రజలు వచ్చి కటింగ్ చేస్తారు, రిబ్బన్ కట్. చూడండి, పెద్ద పెద్దోళ్ళు వచ్చి నాయకులు, రాజకీయ నాయకులు తీసుకొచ్చి కట్ చేపిస్తా ఉంటారు. రిబ్బన్ కటింగ్ కాదు, పెద్ద పెద్ద ప్రచారకులు, పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు తీసుకొచ్చి కట్ చేపిస్తా ఉంటారు. ఆయన కూడా చెప్తారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. శిష్యులాగా శిష్యులాగా చెప్తారు. చూడండి ఎంత బాగుంది. పెద్ద చర్చ కట్టుకోవడం ఎవరు బ్రదరు యేసు ప్రభు శిష్యులు చెప్పినట్టు చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మాస్టర్ గారు ఆవిడ కట్టలేదు అంటారు. బట్ ఎవరికి గడపడలేని విషయం యేసు గడపడింది. వారికి కనపడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇన్ ద టెంపుల్, ఆ మందిరంలో కాయబా ఎవ్రీ డే గోయింగ్ అండ్ కమింగ్. చూడండి, అనేక మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కైప వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కాయబా ఇస్ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు కైప వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. But they are selling, buying, changing money. The business is going on. చూడు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అమ్ముతున్నారు. కాయబా కనపడలేదండి. అన్ని చేస్తున్నా కూడా కైప కనపడలేదు. పుష్టి కైప కనపడలా. అన్ని చేస్తున్నా కూడా లోకం కైప కనపడలేదు. ఆ దేవుడి మందిరంలో ఏం జరుగుతుంది ఆయన కనపడలేదు. చూడు, దేవుని మందిరంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలని అర్థం కావట్లేదు. ఒక్కరోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఒక రోజు వచ్చినప్పుడు ఆయన కనపడింది. ఆయన కనపడిందండి. ఆయనకి ఆ స్మెల్ ఆయన నోరులో వచ్చింది, ఆ వాసన వచ్చేసింది. He cannot tolerate. ఇంకా ఆగేది లేదంటే మాత్రం ఊరుకోలేదు. ఈయన ఎక్కడ ఎవ్రీ రోజు వెళ్తారు, ఆ స్మెల్ ఆయనకి అలవాటు అయిపోయింది. ఆ కైపాకి రోజు అలవాటు అయిపోయింది స్మెల్. ఆయనకి వాడు యేసు ఒక్క రోజు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒక్క రోజు ప్రవేశించిన ఆ స్మెల్ ఆయన నోరులో వచ్చింది, ఆ వాసన ఆయన నోట్లోకి వచ్చేసిందంటే తండ్రి వ్యాపారస్తులకు మార్చుకో. He cannot adjust that. ఇంకా ఆగేది లేదు, ఒప్పుకోలేదు లేదని తీర్మానం చేసుకున్నారు. He took that కొరడా పట్టుకున్నారు, మరణ జులుపిస్తాడు. చెరపలు పట్టుకున్నారు. what is doing? కొడతా ప్రారంభించారు. He started to cleaning. శుభ్రం చేయడం ప్రారంభించినారు. మరణ జులిపించాడు. He said, this is my father's house. ఇది నా తండ్రి దేవాలయం, నా తండ్రి గృహము. మంగళ గృహంగా చేస్తారు మీరు. అది గ్రహమే, గ్రహం హౌస్. గృహం అది దేవుని గృహం, అది తండ్రి గృహాన్ని తండ్రి గృహం, అది వ్యాపార గృహంగా మార్చాడు. వ్యాపార గృహంగా మార్చారు. Kaiba is seeing that as a business center. చూడండి, కైపా అది ఒక బిజినెస్ సెంటర్ గా చూసి కూడా చూస్తున్నాడు. But Jesus seeing as the father's house. కైపా ఏమో ఒక బిజినెస్ సెంటర్ గా చూస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని గృహంగా చూస్తున్నాడు. That's why I said na. ఎందుకే యేసు చెప్తా ఉన్నారు కదా, Kaiba one high priest. కైపా కూడా ప్రధాన యాజకుడు, Jesus also high priest. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు. నిజమైన అభిషేకం. ఒకే సమయంలో The two high priests are standing on the earth. చూడండి, భూమి మీద ఇద్దరు ప్రధాన యాజకులు ఒకే దగ్గర నిలబడినారు. One high priest is according to the Aaron. చూడండి, ఒకరేమో ఆరోను సంబంధించిన ఆ సంతకు సంబంధించిన క్రమ ప్రకారం నాకు ప్రధాన యాజకుడు అయితే, One is the high priest of Melchizedek. ఆమేన్. The two high priests are meeting to each other. చూడండి, ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకున్నారు ప్రధాన యాజకులు ఇద్దరు. Hallelujah. హల్లెలూయా. Then Kaiba asking a question. కైప అడుగుతా ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు వారిని. Can you read it? చదువుతారండి. Kaiba asking. కైప మాట్లాడుతున్న మాటలు. ఎవరు అనే మాట Kaiba. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, అదే చొక్కా చించుకునేది కదా, ఏ అధ్యాయంలో చెప్పు. 26, 63. ఇది మాథ్యూ సార్. 26:63. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. See, the two high priests are standing face to face. ఇద్దరు ప్రధాన యాజకులు ఒకరి ముందు ఒకరు నుంచున్నారండి, ముఖాముఖి ఎదురుగా. They are asking several questions to Jesus Christ. ఎన్నో ప్రశ్నలు యేసు ప్రభువుని వేస్తా ఉన్నారు వారు. Pilate asking a question. పిలాతు అడిగినాడు అనేక ప్రశ్నలు. High priest asking. ప్రధాన యాజకుడు ఇక్కడ కైప మాట్లాడుతున్నారు, అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. Last 2 days. ఆఖరి 2 దినాలు Since Thursday.
గురువారం వరకు కూడా, గురువారం గురువారం నుంచి they keep on asking question Jesus ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. and making enquiry. చూడండి, ఒక సమాచారం తీసుకోండి, ఏదో ప్రశ్న మీద ప్రశ్న అడుగుతా ఉన్నారు. But Jesus was silent. యేసు ప్రభువు మౌనంగా ఉన్నారు. The guy asking. కైప అడుగుతా ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడైన No, క్రీస్తు. Yesu was silent. అవుందా? Jesus held his peace. యేసు శాంతంగా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతారు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? Why you are silent? ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? And he's asking a question. ఆ ప్రశ్న మళ్ళా ప్రశ్న వేస్తా ఉన్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. ఆనబెడతాను. నేను ఒట్టేస్తా ఉన్నాను అన్నాడు. ఎంతవరకు మౌనంగా ఉంటారు? ఎంతవరకు మౌనంగా ఉంటావు? మాట్లాడు. ఆమేన్. దేవుని కుమారుడు క్రీస్తు అయితే మాట్లాడు. ఆయన తెలుసు. ఇప్పుడు కూడా యేసు ఏం చెప్పారు? ఇప్పుడు కూడా యేసు ప్రభువు వారు ఏం మాట్లాడు. అందుకే దేవుడు నామములో ఆనపడతారు. అందుకే దేవుని నామములో ఒట్టు పెడతా ఉన్నాడు. ఇప్పుడు నీ నోరు తెరవాలి కదా. మామూలుగా అయితే ఆయన అడుగుతున్నా కానీ ఆయన చెప్పట్లా. నీకు ప్రశ్నలు అక్కడ ఆయన చెప్పట్లా. ఏ ప్రశ్న జవాబు చేయట్లేదు. ఈ ప్రశ్న సమాధానం ఏంటి? ఇప్పుడు ఒట్టన్నాడు చూసారా? దేవుని నామాలు ఉంటానప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన దేవుడి నామం మాట్లాడాలి కదా. జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుతున్నాను. Amen. Now Jesus is answering. అందుకు యేసు నీవు అన్నట్లే. Now Jesus saying, యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. do you ask, you are a son of Christ, you are Christ the son of God? నువ్వు జీవం గల దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే. Jesus not giving the complete answer. పరిపూర్ణ సమాధానం యేసు ప్రభువు ఇవ్వలేదన్నట్టు. He said, yes. yes అన్నట్లే. అక్కడ ఆగిపోవాలి కదా. అక్కడ ఆగిపోవాలి కదండి. ఇంతవరకు ఏ సవాలుకి జవాబు చేయట్లేదు. ఇప్పుడు దాకా ఏ ప్రశ్న సమాధానం ఇవ్వలేదు. జవాబు తీయలేకపోతారు. దిస్తే ఎక్కువ ఇస్తారు. చూడండి, సమాధానం ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. ఆయన ఇవ్వకపోతే అసలు ఇస్తే మాత్రం full ఆగడు. ఇస్తాడు. వద్దన్నా కానీ ఇచ్చాడు. Yes, I am. Yes, Christ the son of you are God. not. మీరు చెప్పండి లాగా. హల్లెలూయా. ఇప్పుడు ఇది మొదలుకొని మనిషి కుమారుడు The word they use that Jesus said unto him, thou hast said, nevertheless I say unto you. Hereafter. Now Jesus, ఆయన అడిగిన క్వశ్చన్ కంటే ఎక్కువ ఆన్సర్. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువు ఆయన అడిగిన మాట్లాడిన కంటే కూడా ఎక్కువ సమాధానం చెప్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అడిగింది నీ క్రీస్తువా అడగారు. అవునో కాదో చెప్తాను. అది మాత్రం కాదు. అక్కడ మాత్రమే కాకుండా ఇంకా నీ అడిగిన క్వశ్చన్ కు వన్ వర్డ్ ఆన్సర్ కాదు. అది మిగిలిన కూడా చెప్తాను. ఒక ప్రశ్న ఏదో ఒక్క చెప్తాను అనుకోవద్దు, మిగిలిన కూడా చెప్తాను. క్రీస్తుని అడగారు కదా. క్రీస్తుని అడిగావు కదా. క్రీస్తునాను. నేను క్రీస్తుని, నీకు ఒక్క వాక్యం మాత్రం తెలుసు. నీకు ఒక్క వాక్యం తెస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు ఏం చెయ్యాలని అది కూడా చెప్తాను. నేను క్రీస్తు ఏం చేయబోతున్నాడు అది నీకు చెప్తాను అంటున్నాను. హల్లెలూయా. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. He is taking the two reference of the Bible. చూడండి, పరిశుద్ధ బైబిల్ నందు రెండు వచనాలు, రెండు వాక్యాలు తీసుకొని ఒకే వాక్యములు, ఒకే వాక్యంలో రెండు వచనాలు దాగి ఉన్నాయండి. ఆమేన్. Let me explain that. దాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. That is అదేంటి? Daniel 7:13. చూడండి, దానియేలు గ్రంథము 7:13. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా ఆకాశం మేఘారుడే మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఆకాశ మేఘంలో మనిషి కుమారుడు రావాలి. ఇది దాంట్లో 7:13. ఆకాశ మేఘారూఢుడే మనిషి కుమారుడు పోలిన ఒకడు వచ్చి. అక్కడ మాథ్యూలో యేసుక్రీస్తు చెప్పిన జవాబులు ఈ మాట ఉందా? సమాధానం ఈ మాట కనపడుతుంది కదా. మరి ఉంది. ఏముంది? ఆయన కుడి పార్శ్వలో కూర్చుంది. మనిషి కుమారుడు మేఘారూఢుడు. కరెక్ట్ చేయి, చదవండి. ఆ వాక్యాన్ని ఈ వాక్యాన్ని పోల్చి చూడండి. ఆ వాక్యాన్ని అన్ని మాటలు చెప్పిన అవసరం లేదు. కరెక్ట్ చేసి చెప్పండి. టక్ బ్రదర్ ఈ రాయపడింది, ఇక్కడ రాయపడింది. సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండటయు. ఇది ఎక్కడ రాయపడింది? Psalm 110:1. చూడండి, 110 ఒకటో వచనం. కీర్తన 110 ఒకటో వచనం చూడండి. 110 ఒకటో వచనం. కీర్తన 110 ఒకటో వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
So Jesus is taking the reference from the Psalm 110:1. చూడండి, యేసు ప్రభు వారి ఈ వచనాన్ని 110వ కీర్తన 1వ వచనం తీసుకుంటూ వచ్చారు. ఒకే వాక్యంలో రెండు రెఫరెన్స్. ఒకే వాక్యంలో రెండు వచనాలను తీసుకొని వచ్చినారు యేసు ప్రభు వారు. యేసుక్రీస్తు వాక్యాలు తప్ప ఈయన మాట్లాడారండి. ప్రభు యేసు ఆయన క్రీస్తు మొత్తం రెఫరెన్స్ చూపిస్తారు, ప్రాఫెసీస్ చూపిస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడిలో మాట్లాడే వాళ్ళు కాదు, మాట్లాడే వాళ్ళు కాదు. యేసు ప్రభు పిచ్చి పిచ్చిగా మాట్లాడారండి, వాక్యాలు తప్ప వేరే మాట్లాడారు. ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడు మాట్లాడితే మాట్లాడితే వాక్యం మాట్లాడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట, ఈయన చెప్పిన మాట, ఇక్కడ యూట్యూబ్ లో విన్న మాట, అక్కడ ఇల్లు విన్న మాట, ఆ ప్రచారం చెప్పిన మాట, ఈ ప్రచారం చెప్పిన మాట చెప్పిన వాళ్ళు కదా. ఆయన కరెక్ట్ గా రెఫరెన్స్ చెప్తారు బైబిల్, ఎందుకంటే ఆయన వాక్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు వాక్యం అయినారు. Himself is the word made flesh. చూడండి, వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చినారు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. So according to Psalm 110, 110వ కీర్తన 1వ వచనం ప్రకారము he should be sit on the right side of the Father. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. మాథ్యూలో ఉందా? మత్తయి సువార్త ఆమేన్. మాథ్యూ నెక్స్ట్ భాగంలో ఏం చెప్తారు? మత్తయి సువార్త తర్వాత భాగంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆకాశ మేఘారూఢుడై వచ్చుడియు. ఆయన పక్కన కూర్చుంటారు ఒక వాక్యము, ఒక వాక్యం ఆయన పక్కన ఆకాశ కూర్చున్నారు. మేఘంలోనే వస్తాడు అనేది దానియేలు 7:13. ఇది దానియేలు గ్రంథం మరలా ఆకాశం నుంచి వస్తారనే మాట దానియేలు 7:13లో రాయబడతా ఉంది. ఆమేన్. ఆమేన్. ఈ రెండు వాక్యాలు యేసు చెప్పినప్పుడు ఈ రెండు వాక్యాలు యేసు ప్రభువు మాట్లాడినప్పుడు కాయ బాగా పిచ్చిపడింది. కైబాకు పిచ్చెక్కేసింది. భర్త చెప్పుకున్నాడు. ఆయన అడిగింది, నీ దేవుడి కుమారుడు క్రీస్తువా? ఒక్క ప్రశ్న అడిగాడండి, ఈ దేవుడి కుమారుడు క్రీస్తు అని. యేసుక్రీస్తు క్రీస్తు. నీకు అది మాత్రం తెలుసుకున్నాలా, మిగిలినది కూడా తెలుసుకున్నాలా? నువ్వు అక్కడ కాదు మొత్తం చెప్తానండి, మొత్తం ఒక్కసారి చెప్పేది పడి చేశారు. Do you want to know that I am just a Christ? నువ్వేమనుకుంటున్నాడు, సామాన్య క్రీస్తు అనుకుంటున్నావు కదా, Or you want to know more about me? లేకపోతే నా క్రీస్తు అనుకున్నా అంతకుండా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను. I'm not just only a son of God. నేను సామాన్యంగా దేవుని కుమారుని మాత్రమే కాదండి, I am sitting next to the Father. నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నవాడును. Not only that, అక్కడ మాత్రమే కాదు, I will come in the cloud. ఆకాశ మేఘాలు రాబోతున్నాను. Oh, he is giving a complete revelation of his పూర్తి పూర్తి వివరణ, పూర్తి ఉద్యమాన్ని అక్కడ బయలుపరుస్తూ వచ్చాడు. ప్రత్యక్షతను బయలుపరుస్తూ వచ్చాడు. Our prophet saying, ప్రవక్త చెప్తా ఉన్నారు, they asked, you are king, you are this, you are that, which authority you are doing this? వారు అడుగుతున్నారు, నువ్వు రాజువా లేకపోతే అధికారము ఎట్లా ఏ విధంగా మాట్లాడుతున్నావు అడుగుతున్నారు. That time Jesus was silent. యేసు ప్రభువు ఆ సమయంలో మౌనంగా ఉన్నారు. But కానీ when the time came, ఒక సమయం వచ్చింది, they are asking who you are. ఎవరు అని అడిగినప్పుడు Jesus have the position. యేసు ప్రభువు ఆ స్థానంలోకి వచ్చేస్తున్నారు. Jesus have one authority. పూర్తి అధికారాన్ని తీసుకుంటూ ఉన్నారు. Amen. హల్లెలూయా. He is not giving up his authority. ఏదో సామాన్యంగా పరిచయం చేయడానికి కోసం కాదండి. అది కాదు. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన అథారిటీని ఎవరు ముందుకు ఆయన కాంప్రమైజ్ చేయలేదు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఆయనకి ఇచ్చిన అధికారాన్ని. రాజీ పట్టలేదు ఎక్కడ కూడా. ఎప్పుడు ఆయన చెప్పలేదు నా రాజా, నాకు దేవుడు, నా దేవుడు కుమారు చెప్పలేదు. ఎప్పుడు కూడా యేసు ప్రభువు అక్కడ ప్రచారం చేసుకోవడం ఇది అది ఇది అని చెప్పుకోలేదు. రాజు గారు చెప్తారు, ప్రవక్త చెప్తున్నారు, శత్రు ముందు నిలబడినప్పుడు, నువ్వు శత్రు ముందు నిలబడినప్పుడు మీరు ఎవరో నువ్వెవరో ఆ మాట నీ ధైర్యంగా చెప్పాలి. హల్లెలూయా. నీ శత్రు ముందు నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఆ విషయంలో మాత్రం నీ కాంప్రమైజ్ చేయలేదు. ఎక్కడ రాజీ పడకూడదు చెప్పే విషయంలో. అర్థమైందా? అర్థమైందండి? నీ దేవుడు కుమారుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రు ముందుకు శత్రు ముందు నిలబడినప్పుడు ఆ మాట చెప్పాలి. అక్కడ కాంప్రమైజ్ చేయకూడదు, రాజీ పడకుండా చెప్పగలగాలి నువ్వు. అక్కడ భయపడకూడదు. అక్కడ భయపడాల్సిన పని లేదు. రాజులైన యాజక సమూహం. ఎందుకంటే అది నీ హక్కు. అది నీ హక్కు అండి నీకు అది. అర్థమైందా? అర్థమైందండి? ఒక దయ్యం పట్టిన వ్యక్తి ముందు నిలబడినప్పుడు, ఒక వ్యాధిస్తు నిలబడినప్పుడు, ఒక వ్యాధిగ్రస్తుల ముందు గారు ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ముందు మాట్లాడినప్పుడు నిలబడినప్పుడు నేను పోషన్ అక్కడ చెప్పాలి. స్థితిని అక్కడ బయలుపరచాలి, చెప్పాలి. ప్రభువా, ప్రభువా, నీ నాకు తెచ్చిన అధికారం ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం ద్వారా నచ్చే పెడతాను. నేను చేపడుతున్నాను. నేను నాకు తెచ్చిన అధికారం ద్వారా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారా I bind that spirit. ఆ బంధకాల నుంచి నేను విడుదల I చేస్తున్నాను. heal that spirit. నేను వారిని స్వస్థపరుస్తాను.
when you say your position, నీ స్థానంలోకి నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమీ లేని వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకునే పోలీసు వాళ్ళు పట్టుకుంటే నాడు ఎవరికి తెలుసా? ఎమ్మెల్యే కొడుకు మామూలు కొడుకు పోలీసులు పట్టుకున్నప్పుడు ఏందో నా స్థితి ఏం చేస్తున్నా గొప్పలు పోతా ఉంటారే. మరి నీవేమిటి, నీ స్థానం ఏమిటి? ఆయన ఎవరికి తెలుసుకుంటే పోలీసు వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతారు కదా. తెలుసుకున్న తర్వాత పోలీసులు మౌనికి వెళ్ళిపోతారు కదండి. ఆయన భయపడతారు ఈయన పొజిషన్ చూసి. ఈ ఎమ్మెల్యే కొడుకు అని భయపడుతూ ఉంటారు. ఆమేన్. Same way, అదే విధంగా when you stand before the devil, అపవాది ముందు దెయ్యం ముందు మీరు నిలబడినప్పుడు you have to say, నువ్వు చెప్పగలగాలి, I'm not ordinary నేను person. సామాన్యుడు కాను. హల్లెలూయా. నాటతో ఉన్న వాళ్ళ నేమ్యా కాదు. ఏంటండి? సామాన్య లోకంలో ఆటోలు జరుపుకుని లోకమే కనపడుతున్నాడా? పొలంలో చేయగల వ్యక్తి కాదు. పొలంలో పనిచేసే వ్యక్తి కనపడుతున్నాడా? అలాంటి కనపడుతుంది. అలా కనపడచ్చు నీకు. Actually, I am a son of God. I am a servant of God. నేను దేవుని సేవకుడను. From my mother's womb, నా తల్లి గర్భములో I am appointed as a servant of God. నేను దేవుని కుమారుడు ప్రతిష్ఠింపబడ్డాను. I have authority. ఆ అధికారంతో నేను నిలబడుతున్నాను. చెప్తాను. నేను చెప్తా ఉన్నాను, ఓ సాతాన్, ఓ సాతానా, బయటికి రా. బయటికి రా. Name of Jesus Christ. ఎందుకంటే నామమున. నీ ఎవరంటే విషయం ఆయన తెలుసు. తెలుసు. మనుషులకు తెలియదు. మనుషులు వెళ్ళిపోవచ్చు. యేసుకృష్ణ అందరూ చెప్పారు బెల్జెబూల్ అన్నారు. బయల్జెబూల్. బయల్జెబూలు. దేవుడు ఆ, దేవుని అని చెప్తున్నారు. He is the son of the carpenter. చూడండి, ఆయన వడ్రంగి కుమారుడు కదండి. మనుషులు ఆయన కార్పెంటర్ కుమారుని పిలిచారు. ఆయన ఈయన చెల్లెలు ఇక్కడ అన్న చెల్లి ఇక్కడ మొత్తం ఉన్నవారు కదా వాళ్ళు. అలా ఈయన చెల్లెలు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కదా. ఆ చెల్లి ఇక్కడ పెళ్లి చేసుకుందండి, మన ఇంటి పక్కన వాళ్ళ ఇంటి పక్కన అదే ఇది నా సహోదరులు మొత్తం తిరుగుతున్నారు. వాళ్ళు మనతో కూర్చున్నారు పోతాక. దిస్ ఇస్ మై సన్ ఇన్ లా, బట్ దిస్ ఇస్ మై బ్రదర్ ఇన్ లా. బాగా బాగా చదువుతాడు ఇక మనకి. ఎవరిని యేసుప్రభు. యేసుకృష్ణ వీధి మీద వెళ్ళినప్పుడు యేసుప్రభు వీధిలో వెళ్తున్నప్పుడు బావగారే ఈయన సహోదరులు మనతో పాటు ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు సగోరిని పెళ్లి చేసుకున్న వాళ్ళకి యేసుకృష్ణ ఎంత యేసుప్రభు బాగా వెళ్తారు కదా, బాగా బాగా చదువుతారు కదా. బావమని. బాగా అర్థమైందండి. అదే కదా ఆయన చెప్పింది అక్కడ. అదే కదా మాట్లాడుతుంది. ఆమేన్. అరే ఈయన తెలీదా జోసఫ్ కుమారుడు. అది యేసు కుమారుడు అండి. ఏం తెలియకూడదు మీకు? ఆయన చిన్న చెల్లి నేను వివాహం చేసుకున్నాను. ఆయన చిన్న చెల్లి నేను పెళ్లి చేసుకున్నాను. ఆయన బావమరిది. ఆయన బాగా చదువుతారండి. మచ్చా మచ్చా బాగా లోకల్ భాషలో చెప్పాలంటే మచ్చా యేసుకృష్ణ వెళ్ళినప్పుడు అరే మచ్చాకి రా. లోకల్ భాష మన దగ్గర భాష చెప్పాలంటే బాగా తిన్నా అని చెప్తాడు, తీసుకుంటాడు. మచ్చా చెప్తారా లేదా? మచ్చ అంటారు కదండి, బాగా బాగా అంటారు. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు కదా మచ్చా. మచ్చ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు చెప్తారా? తెలుగు చెప్తారా? యేసుకృష్ణ చాలా మందికి మచ్చా. చాలా మంది తీసుకున్న వారికి అక్కడ వారికి మచ్చగా బామర్దిగానే ఉన్నారు. But Jesus stood there కానీ యేసు ప్రభు వారు మాట and he said, ఆయన అంటున్నారు, Satan, అపవాది come out. బయటికి రా. The Bible saying, దేవుడు నాకు not speak also. నువ్వు మాట్లాడకపోతే ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడాలని కూడా లేదు. Just he show the finger. నువ్వు వేలు చూపించి బయటికి రమ్మని చెప్తే రావాల్సిందే. హల్లెలూయా. ఆ స్పిరిట్స్ ఏం చెప్పింది? ఆత్మ ఏం చెప్తుందండి? ఈయన క్రీస్తు. క్రీస్తు అని చెప్తున్నారు. ఈయన బామ్మర్ది అంటారు. బామర్ది అని ఏం చెప్తున్నారు? బావ అంటారు. బావ అంటున్నారు. దైవం క్రీస్తు అంటున్నారు. ఈయనకేనో ఆయన బావ, ఈయనకేనో ఆయన బావమర్ది, ఈయనకేనో ఆయన మచ్చ. లోపల వారికి బావ బామర్ది మచ్చ ఏదో చెప్తున్నారు కానీ బట్ దెయ్యం చెప్తుంది దెయ్యం చెప్తా ఉంది దేవుని కుమారుడండి. మాతో నీకేమి పని, కాలం రాకముందే మమ్మల్ని బాధించు. అందుకే ఎప్పుడు కూడా శత్రువులకు నిలబడినప్పుడు నీ హక్కును ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అపవాదం శత్రువు నిలబడినప్పుడు నీ హక్కుని Don't compromise your authority before the Satan. సాతాను నిలబడినప్పుడు ఎప్పుడు రాజీ పడొద్దు నువ్వు. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. యేసు నామములో సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. Jesus said, Kaiba. యేసు ప్రభువారు కైపా మాట్లాడుతున్నారు. Yeah, Melchizedek as high priest and Aaron high priest. చూడండి, నేను మెల్కిసెదెకు హై ప్రీస్ట్ నేను, నువ్వేమో ఆరోన్ ప్రధాన యాజకుడు నువ్వు, నేను మెల్కిసెదెకు ప్రధాన నీకు యాజకుడు. వాక్యం తెలుసు, నీకు వాక్యం తెలుసు, నీ వాక్యం చదివి వచ్చారు, నువ్వు వాక్యం చదివించావు, నానే నేను వాక్యమే. అర్థమైందా మీకు? You take the reference, నువ్వు వాక్యాలు వెతుకుతావు but me, నేనే I am the reference. నేనే వాక్యం.
ఈ ఒకే వాక్యం వాడతారు ఒక మాట వాడుతావు దాని 3 వాక్యం నా చెప్తాను. మూడు వాక్యం చెప్పేస్తాను. Praise God, hallelujah. Yes, I am Christ. యేసు నేను యేసుక్రీస్తు క్రీస్తునే. నా దేవుడు పక్కనే కూర్చుంటాడు. నేను దేవుడి కుడి వైపున కూర్చుంటాను. ఆకాశం రాబోతుంది. ఆకాశం మధ్యాకాశం రాబోతున్నాను. ఈ మాట విన్న తర్వాత ఈ మాట విన్న తర్వాత కాయ పట్టించబడి కైలో పిచ్చి పట్టేసిందండి. చదవండి. చూడండి వాక్యం చూడండి, మత్తయి సువార్త ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని ఉమ్. వీడు దేవదూషణ చేసెను. ఆ. మనకి ఇంకా సాక్షులతో పని ఏమి? ఆ. ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు యాజకు దట్ కాయబా turned his clothes. హల్లెలూయా. ఒక ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చించుకున్నాడండి. ఆమేన్. సామాన్యమైన విషయం అనుకుంటారా? Leviticus లేవి కాండము 21:10. 21వ అధ్యాయము 10వ వచనము. లేవి కాండం 21వ అధ్యాయము 10వ వచనము. ప్రధాన యాజకుడు తన సహోదరుల్లో ఎవరు తల మీద అభిషేక తైలం పోయబడను, ఆ యాజక వస్త్రములు వేసుకున్నట్టు ఎవరు ప్రతిష్ఠింపబడను, అతడు తన అప్పుడు తీరాదు తన బట్టలు